నెల్లూరు నగరంలో పోలీసుల తనిఖీలు శివారు ప్రాంతానికి మళ్లాయి. ఛానల్ 9 నేరాలు శివారుల్లో తనిఖీలు సెంటర్లో అనే శీర్షికతో ప్రసారాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రసారాల ఎఫెక్ట్ పోలీసులకు తగిలింది. నెల్లూరు నగర శివారు ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురువేసి మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నగర వ్యాప్తంగా నేరగాళ్ల సామ్రాజ్యం విస్తరిస్తుంది. తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాలో వివిధ రకాలైనటువంటి నేరాలకు పాల్పడి జిల్లా బహిష్కరణ, నగర బహిష్కరణకు గురైన వారికి నెల్లూరు నగరం షెల్టర్ జోన్గా మారింది. నిఘా నేత్రం పేరుతో విజిబులింగ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నా పోలీసులు వీరిని పట్టించుకోవడం లేదని, ఇలాంటి వారి వల్ల నెల్లూరు నగరానికి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం లేకపోలేదు. నెల్లూరు నగర డిఎస్పీ సింధుప్రియ నగర శివారు ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేసి నిర్మానుష్యమైన ప్రాంతాలను పరిశీలించారు. శివారు ప్రాంతాల్లో నేరాలకు చెక్ పెట్టాలని నెల్లూరులో పోలీసులు జల్లెడ పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని మాస్ ఏరియాస్గా ఉన్నటువంటి బోడిగర్ తోట, జనార్దన్ రెడ్డి కాలనీ, ఎన్టీఆర్ నగర్, చంద్రబాబు కాలనీ, భుజభుజ నెల్లూరు, అదేవిధంగా కొత్తూరు, అంబాపురం, వైఎస్ఆర్ నగర్, ఇర్గాలమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లో కార్టెన్ సెర్చ్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. పోలీసులు పక్క జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఆ జిల్లాలోని వీరిపై ఉన్న నేర చరిత్ర ఏమిటి అన్న వివరాలు పోలీసులు రికార్డు ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆకస్మికంగా తనిఖీలు, డ్రోన్ల తనిఖీలు నిరంతరం కొనసాగించాలి. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో దృష్టి పెట్టాలి. సమయానికి మించి బ్రాందీ షాప్ల నిర్వహణపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. మారక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు భావిస్తున్నారు. అయితే ప్రతి నిత్యం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు నామమాత్రం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసుల తనిఖీల వల్ల గంజాయి సేవించడం, మద్యం సేవించడం, బైక్లపై, రోడ్లపై తిరగటం, దొంగతనాలు తగ్గే అవకాశాలున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.